ఆ పిచ్చుకలు నోళ్ళు తెరుస్తూ ఉన్నాయి పాపం. పాపం ఈ పిచ్చుకలకి దేవుని ఆశీస్సులు ఉండవాలని, దాని సంతతి కూడా బాగా ఉండవాలని కోరుకుంటూ మీ కాయగూరల లక్ష్మీప్రసాద్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు పిచ్చుకలు వస్తాయి చూడండి. ఇప్పుడు పిచ్చుకలు వస్తాయి, చిన్నగా వచ్చి ఆ గూటి దగ్గరికి పోతాయి. అంత పిచ్చుక వస్తూ ఉంది. అంత గూడు దగ్గరికి పోతుంది పిచ్చుక. గూడు దగ్గరికి పోతుంది. గూట్లో కూర్చోంది పిచ్చుక. అద్ద చూడండి, మళ్ళీ ఎగిరిపోయింది, మళ్ళీ వస్తుంది. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. ఈ పిచ్చుక సంతతి 4 పిచ్చుకలు బాగా ఆరోగ్యం ఉండవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ కాయగూర లక్ష్మీప్రసాద్. సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఆ తల్లి పిల్లలకు ఆహారం తెచ్చి పెడుతుంది. ఆ పిచ్చుకల తండ్రి తల్లి అంట 2 పిచ్చుకల ఆరాటము. ఎంత ఆరాటం అంటే ఆ పిచ్చుకల్ని సంరక్షించుకునేదానికి, ఆ వర్షం నుంచి కాపాడుకునేందుకు అంత రక్షణగా ఉన్నాయి. ఇంతవరకు నేను ఆ పిచ్చుక పిల్లలకి గొడుగు కప్పినాను. ఆ గొడుగు కప్పిండే చూసి ఆ గొడుగు చిట్టకారము అవి తిరుగుతూ ఉన్నాయి. ఈ దేవునికి ఈ పిచ్చుకలకి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండవాలని కోరుకుంటూ కాయగూరల లక్ష్మీప్రసాద్ 9849541447. పిచ్చుక గూడు దగ్గరికి పోతున్నాను, చూపిస్తాను ఇప్పుడు అవి ఎట్లున్నాయి ఏం కథ అని. ఇప్పుడే వర్షం పడింది. ఆ వర్షంలో కూడా పాపము ఆ పిచ్చుకలు గూడు అదో నోర్లు తెరుస్తూ ఉన్నాయి. 14-11-24 ఈ పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్నాయి. కానీ వర్షం వస్తుంది. కానీ ఆ తల్లి పిచ్చుక తండ్రి పిచ్చుక ఇద్దరు ఎంత వాచ్ చేసి ఆ పిల్లలను గమనించి ఎంత సంరక్షణగా చూసుకుంటున్నాయంటేనా అల్టిమేట్. ఈ పిల్లలు అంత సంరక్షణగా